మరోసారి చిరుత కలకలం రేగింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో చిరుత కనిపించినట్లు భక్తులు తెలిపారు. చిత్తూరులో 10 ఏళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో 5 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 10 ఏళ్ల క్రితం చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. కడప జిల్లాలో జరిగిన ఓ భూమోసం కేసులో భారతీ సిమెంట్స్ మేనేజర్ భార్గవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తికి భూమి ఇప్పిస్తానని నమ్మించి 60 లక్షలు అడ్వాన్స్గా తీసుకొని మోసం చేశారన్న ఆరోపణలపై బాధితులు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై బోరబండ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. పార్టీ గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లా పేరు మీద అజారుద్దీన్ ప్రమాణం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పరంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కె ప్రేమ్ సాగర్ రావుకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. సికింద్రాబాద్ ప్యారడైస్ మెట్రో స్టేషన్ వద్ద ఈరోజు ఉదయం కలకలం రేగింది. మెట్రో స్టేషన్లోకి వెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. మెట్రో స్టేషన్ పైనుంచి అతడు కిందికి దూకాడు. మెట్రో సిబ్బంది వేగంగా స్పందించి గాయాలైన ఆ వ్యక్తిని అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం బీహార్ వలస కార్మికులను వేధిస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటూ ఘాటుగా బదులిచ్చారు. భారత్ చైనా మధ్య విమాన ప్రయాణాలు తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ షాంఘై టు న్యూఢిల్లీ మధ్య డైరెక్ట్ విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారత మార్కెట్ నుంచి బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఓ వాణిజ్య ప్రకటనలో ఆమె నటించారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద గొడ్డలి పెట్టుగా మారుతుందని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను కూడా డీప్ ఫేక్ బారిన పడ్డానని, కొందరు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టిస్తున్నారని ఆయన వెల్లడించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.